విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు పరిశీలించారు. ప్లాంట్ కు చేరుకున్న ఆయన ప్రమాదం జరిగిన తీరును, దానికి దారితీసిన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ దురదృష్టకర ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని డిప్యూటీ సీఎం విచారం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై విచారణకు 3 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. అలాగే క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఇక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు 45.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామంటూ పవన్ వెల్లడించారు. సడన్లీ తిరిగి లాస్ట్ అయ్యేటప్పుడు ఇంకా ఎట్లా వచ్చింది పరిగేటప్పుడు పడిపోయాను. ఇంకా లోపు ఇటాలీలో బయట ప్రభుత్వం అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాలి. అదే దాన్నే నివేదిక రూపంలో మన హోంమంత్రి గారికి తెలియజేశాం. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాకపోతే ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైండ్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అంటే మీ సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అంటే మీరు అంటాను కదా, నేను ఒక పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేదు. ఉన్నది వాస్తవాలు చెప్పి అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కార మార్గం ఎతకడానికి మేము సంపూర్ణ సర్వ ప్రయత్నం చేస్తాం. అడుగుతున్నాం. టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికుల నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన వాళ్ళు అంటున్నారు మేడం. మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. కాకపోతే నేనేం చేయగలను, ఇప్పుడు మీరు అన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను. లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. నేను అందుకే అంటాను, వన్స్ వీళ్ళందరూ ఆ కమిటీ తీసుకున్న తర్వాత ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యాలనుకోండి. ఏమైపోతుంది, ఇప్పుడు మాట్లాడాలంటే అందరూ ఒకేసారి మీద పడిపోతే కాదు, చాలా ప్రశాంతంగా కూర్చొని చాలా నిబద్ధత చేయాల్సిన మీటింగ్. సో అది నిజంగా మీరు చెప్పింది కూడా పరిగణలో తీసుకొని వాటితో మాట్లాడారు. చాలా వరకు దేశంలో చాలా స్టీల్ ప్లాంట్ ఉన్నాయి. ఎక్కడా లేనంతగా ఇక్కడ ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు కూడా ఆందోళన. నేను ఎలా చూడాలి సార్, మీరు ఏమంటారు? నేను స్టీల్ ప్లాంట్ కార్మికులు మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే ఇప్పుడు సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి, వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేస్తాను వాళ్ళతో ఇవి నేను వాస్తవంగా చెప్పగలను. ఈ ప్రభుత్వం అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాలి. అదే దాన్నే నివేదిక రూపంలో మన